భూములకు రేట్లు పెరగడంతో భూమయ్యాగాళ్ల హవా పెరిగిపోతుంది. అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అండదండలతో భూదందాలు బహిరంగంగా జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం ప్రజలు ఆరోపిస్తున్నారు. తోకపల్లి గ్రామంలోని బాధితులు మండల కార్యాలయాన్ని ముట్టడిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఆన్లైన్ రికార్డుల్లో ఒకరి పేరు తొలగించి మరొకరి పేరుతో భూములు నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ భూములతో పాటు అసైన్మెంట్, సెటిల్మెంట్ పట్టా భూములు కూడా మాఫియా కబంధ హస్తాల్లోకి వెళుతున్నాయని వారు ఆరోపించారు. మార్కాపురం జిల్లా కేంద్రంగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో తోకపల్లి పంచాయతీ పరిధిలోని కుంట సెంటర్ ప్రాంతంలో భూముల ధరలు అమాంతంగా పెరిగాయని, దాంతో మట్టి మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి అక్రమంగా భూములను ఆక్రమిస్తున్నారని తెలిపారు. బాధితులు మాట్లాడుతూ గతంలో ఇదే తహసీల్దార్ ఇక్కడ పనిచేసినప్పుడు కూడా పేదల భూములను రాజకీయ నాయకుల అండదండలతో బలవంతంగా మార్చారని, ఇప్పుడు మళ్లీ అదే వ్యవహారం పునరావృతం అవుతుందని పేర్కొన్నారు. మేమంతా కలిసి కలెక్టర్కి ఫిర్యాదు చేశాం. స్పెషల్ అధికారి నియమిస్తామని హామీ ఇచ్చారు. కానీ విచారణ జరగక ముందే మా భూములు వేరే వారి పేర్ల మీద ఆన్లైన్ చేశారు. మాకు న్యాయం చేయాలని, ఇటువంటి అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. బాధితులు తమ భూములపై న్యాయం చేయాలని కలెక్టర్ దృష్టికి ఈ అంశాన్ని మళ్లీ తీసుకువెళ్తామని హెచ్చరించారు. పెద్దారెడ్డి మండలము ఆ భూమిని మేకల రాజమ్మ పేరు మీద ఆన్లైన్ చేసిండు. మాకు పట్టదారి పాస్బుక్ ఉంది, రిజిస్టర్ ఉంది. వాళ్ళమ్మ మూడో భార్య, వాళ్ళ తమ్ముడు రెండో భార్య కొడుకు. వాళ్ళకు మా భూములు మేము పొలాలు మేముంటే అతనికి ఆన్లైన్ చేసుకుంటూ అంటే కోర్టుకు పోతారు. అంతేగా మేకల రాజమ్మ ఆమెకు బొమ్మల ఫారం, ఆమె మూడో భార్య ఇక్కడ వచ్చి చేసుకొని అక్కడ అసెంబ్లీ ల్యాండ్ వస్తుంది, ఇక్కడ అసెంబ్లీ ల్యాండ్ వస్తుంది. ఆమెకు అతనికి ఎవరు సహకరిస్తుండ్రు? ఎంఆర్ఓలు సహకరిస్తుండ్రు. ఎంఆర్ఓలు, ఈఆర్ఓలు. ఇప్పుడు వచ్చిన ఈఆర్ఓ అసలు పొలంలో మేము ఆందాలు నాటి మేము పైర్లో ఉంటే ఈ రోజు కానీ పొలం కాడికి రాకుండా అతనికి ఆన్లైన్ చేసిండు. ఏ లెక్కని చేస్తారు సార్? డబ్బు తీసుకోబట్టిగా చేసింది అతని. డబ్బులు తీసుకోకుండా ఎట్లా చేస్తారు మీరు? పొలం లేక వచ్చి ఎంక్వైరీ చేయాలా లేదా? ఈఆర్ఓ పొలం కాడికి రాకుండా ఎంక్వైరీ చేయకుండా పొలం నిన్న 7 గంటలకు ఆన్లైన్ చేసిండ్రు అతనికి. గతంలో చేసిన కూడా ఎంఆర్ఓ ఇతనే. అప్పుడు చేసిన ఎంఆర్ఓ దిలీప్ కుమారే, ఇప్పుడు చేసిన దిలీప్ కుమారే. దిలీప్ కుమార్ అతనికి. దీనికి కారకం దిలీప్ కుమార్ ఎంఆర్ఓ గారే. ముందు మెయిన్ లో చేసిన ఆయన, ఇప్పుడు చేసింది కూడా ఆయనే. ఎట్లా అంటావు? వాళ్ళిద్దరుకున్నది దానికి ఏదో లేదా లింక్ ఉన్న బట్టే కదా. లింక్ లేకుండా ఇప్పుడు ఎందుకు చేస్తాడు? పొలం మీదకి రావాలా లేదా? ఇయ్యారు పొలం మీదకి రాకుండా ఏం లేకుండా కూడా చేస్తున్నారు కదా. అధికార పార్టీ ఉండి కూడా, రూలింగ్ పార్టీ ఉండి కూడా వాళ్ళే రూలింగ్ పార్టీకి ఆపోజిట్ వీళ్ళు చేస్తున్నారు. కానీ దిలీప్ కుమార్ ఏం లేకుండా ఏం చేస్తున్నాడు? డబ్బులు తీసుకోబట్టే చేయగలిగేది, లేదా నువ్వు చేస్తున్నావు? ఎన్ని ఎకరాలు? మొత్తం ఒక 70 ఎకరాలు దాకా ఉంది సార్. ఉంటుందో 70 ఎకరాలు మొత్తం అతని పేరు మీద ఉంది. అందుకే ఆన్లైన్ ఎక్కి రాత్రి ఎన్ని ఎకరాలు? రాత్రి మొత్తం 6 నెంబర్ చేసి 10 ఎకరాలు 10 ఎకరాలు చేసింది. 10 ఎకరాలు గతంలో 70 ఎకరాలు ఉన్నాయి. అవన్నీ వాళ్ళకు ఉన్నారు పాపం. అప్పుడు వాళ్ళు తిరుగుతున్నారు. అప్పుడు నుంచి ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తిరుగుతున్నారు కోర్టు చుట్టూ, వీళ్ళ చుట్టూ. కానీ వీళ్ళు మళ్ళీ ఎంఆర్ఎం తీసుకొచ్చి మళ్ళీ చేశారు. నా పేరు మల్లికార్జున అండి. మాది ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం తోకపల్లి గ్రామం. మా గ్రామంలో మేకల శంకర్రావు, తండ్రి పేరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంతకుముందు గతంలో అతని భార్య సర్పంచ్గా చేశారు. ఆ టైంలో చాలా రకాల రికార్డు ట్యాంపరింగ్లు చేసి చాలామంది ఇతర రైతుల పొలాలను ఆక్రమించుకున్నాడు. ఇప్పటికే అతను ఎంతో మంది దాదాపు ఒక 70-80 ఎకరాల పొలం వరకు ఆన్లైన్ల వరకు మార్పించుకుంటున్నాడు. ఆన్లైన్లో రికార్డులో ట్యాంపరింగ్ చేసి అతని పేరు మీద మార్పించుకుంటున్నాడు. కానీ బీదవాళ్ళని మేము, మాకు ఎటువంటి చదువు సందే లేకుండా, మా మిగతా రైతులు, నేనంటే కొద్దిగా గొప్ప చదువుకున్నాను, మిగతా అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు పొలాల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ ఈ ఆన్లైన్లు, కోర్టులు, కేసులు వీటి గురించి అయితే అసలు వాళ్ళకి తెలియదు. కేవలం అతను ఏంటంటే రెవెన్యూ రికార్డులలో, ఎంఆర్ఓ ఆఫీసుల్లో, అలాగే ఇక్కడ రిజిస్టర్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసులో మేనేజ్ చేసుకుంటా పొలాల వరకు రిజిస్టర్ చేసుకుంటున్నాడు, ఆన్లైన్లో ఎక్కించుకుంటున్నాడు. వీళ్ళు పొలం మీదకి వచ్చి పొలం పండించుకుంటే అతని మీదకి వచ్చి వీళ్ళందరి మీద తప్పుడు కేసులు పెడుతున్నాడు. ఎవరైతే వాళ్ళకి సహాయంగా పోతారో వాళ్ళ మీదకు చాలా రకాల తప్పుడు కేసులు బనాయిస్తున్నాడు. ఈ మేకల శంకర్రావు అనే వ్యక్తి చాలామంది పొలాలు దౌర్జన్యంగా అక్రమంగా ఆక్రమించుకుంటున్నాడు. కానీ ఇతనికి సంబంధించి ఏ అధికారులు కూడా మమ్మల్ని ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆన్లైన్లు కానీ వేటిని కూడా కదిలియట్లేదు. అతని పేరు మీద దాదాపు ఇప్పటికీ 23 సర్వే నెంబర్ల దాకా ఆన్లైన్లో రిజిస్టర్ అయి ఉన్నాయి. కానీ అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి మా అందరూ గతంలో ఈ పొలాలు ఇలా ఆక్రమించుకుంటున్నారని మేమందరం రైతులందరం కలిసి కలెక్టర్ గారి దగ్గర అర్జీ ఇవ్వగా, కలెక్టర్ గారు ఎస్డిసి ఖమ్మం వెంకటరామరెడ్డి సార్ గారిని, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని మాకు ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారు. సార్ వచ్చి ఇక్కడ మా అందరి మీద ఎంక్వైరీ చేసి శైలేంద్ర సార్ టైంలో ఆన్లైన్ చేసినప్పటికీ ఇది పెండింగ్లో ఉంది, రైతులందరి పొలాలు తేడాగా ఉన్నాయి, విచారణలో ఉన్నందున వీటిని కదిలించొద్దని చెప్పి సారు వాటిని డిఎస్ పెట్టకుండా ఆపిచ్చేసి వెళ్ళిపోయారు. శైలేంద్ర సార్ కూడా మొన్నటి వరకు ఆయన రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా సార్ వాటిని అయితే పొలాలు కదిలించలేదు. నిన్న 17వ తారీఖున మా అందరి పొలాల్లో మామూలుగా ఆన్లైన్లో చూస్తేనే 1B వస్తుంది.
ఉంది. సో డిఎస్ పెడితేనే 1B వచ్చేది. మేము అది మీ సేవ దగ్గరికి వెళ్ళి చూసుకున్నాము. డిఎస్ పెట్టారు కాబట్టి ఈరోజు వచ్చాము. ఆల్రెడీ దిలీప్ కుమార్ సార్ గారు వచ్చిన టైంలో కొత్తలోనే మేము వచ్చి సరే ఇలా మా పొలాలన్నీ కబ్జా గురవ్వాలని చెప్పి అతను మేకల శంకర్ అనే వ్యక్తి మా పొలాలన్నిటికీ వచ్చాడు. కాబట్టి అతని పేరు మీద పొలాలు కూడా ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకుండా డిఎస్ వేయకుండా ఉన్నామని చెప్పి మేము అర్జీలు కూడా ఇచ్చెళ్ళాము. మేము అందరూ రైతులు ధర్నా కూడా చేశాము. సో అలా చేస్తే సార్ ఏమన్నా అంటే మేము చేయిస్తామయ్యా, అసలు అయితే మేకల శంకర్ అనే వ్యక్తికి 1 సెంటు పొలం కూడా మేమైతే ఎలాంటి రిజిస్టర్లు కానీ ఆన్లైన్ కానీ మేము చేయము అని చెప్పాడు. నిన్న రాత్రి 7 గంటల టైంలో మాకు ఆన్లైన్లో చూసుకుంటే మా పొలాలన్నీ మేకల శంకర్ పేరు మీద ఆన్లైన్లో కనిపించాయి. అది ఏం జరిగిందని చెప్పి ఏం జరిగిందని చెప్పి ఈ రోజు ఉదయం వచ్చి ఎంఆర్ఓ గారిని మేము నిలదీశాము. సార్ అంటున్నాడు అది మేమైతే చేయలేదు, అది ఎలా జరిగిందో మాకు తెలియదు అని చెప్పాడు. తర్వాత ఏమో చేయడానికి మాకైతే మా పరిధిలో లేదు అంటున్నారు. ఇది కేవలం అంటే ఎంఆర్ఓ గారు అలాగే విఆర్ఓ గారు ఇద్దరు కలిసి మేము బేదోళ్ళ మా దగ్గర డబ్బులు ఉన్నాయని మేకల శంకర్రావు గారి దగ్గర డబ్బులు తీసుకొని మా పొలాల మీదకి ఎక్కడా కూడా ఎంక్వైరీకి రాకుండా సాగులు ఎవరు ఉన్నారనేది పట్టించుకోకుండా కేవలం మేకల శంకర్రావు ఆన్లైన్ మాత్రం ఎక్కిచ్చేశాడు. ఎంఆర్ఓ గారిని అయితే మా పరిధిలో లేదు, మీరు జాయింట్ కలెక్టర్ గారిని కానీ కలవండి అని చెప్తున్నాడు. ఈ రోజు మేము ఇప్పటివరకు కూడా నిలబడితే సార్ మేము తీసేయడానికి నాకు అధికారం లేదు, జాయింట్ కలెక్టర్ గారిని కలవమని చెప్తున్నాడు. కాబట్టి ఇది విషయాన్ని వచ్చి